భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అందరికీ తెలుసు. ఎన్ని మతాలు, ఎన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నా మన దేశంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం, విలువలు ఉంటాయి. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడినా పెళ్లి తర్వాతే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం మన సంప్రదాయం. అంతేకాని పెళ్లికి ముందే సహజీవనంలో ఉంటామంటే అస్సలు ఒప్పుకోరు. సహజీవనాన్ని ఒక పాశ్చాత్య సంస్కృతిగా మన భారతీయులు భావిస్తారు. కానీ మన దేశంలోని ఒక ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి సహజీవనం సంప్రదాయబద్ధంగా వస్తుంది. అక్కడి అమ్మాయి తమకు నచ్చిన అబ్బాయిని ఎంపిక చేసుకుని సహజీవనం చేయొచ్చు. అంతేకాదు పిల్లల్ని కూడా కనొచ్చు. నచ్చకపోతే విడిపోవచ్చు కూడా. వినడానికి ఆశ్చర్యంగా వినిపించినా ఇది నిజం. మరి ఈ వింత ఆచారమున్న ఈ ప్రాంతం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో గరాసియా అనే తెగలవారు ఉంటారు. ఈ తెగ సంప్రదాయం ప్రకారం పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని వారితో కలిసి సహజీవనం సాగించవచ్చు. ఇందుకోసం ఈ తెగవారు 2 రోజుల పాటు జాతర కూడా నిర్వహిస్తారు. జాతరలో యువతీ యువకులు తమకు నచ్చిన వాళ్ళను ఎంచుకొని పెద్దలకు చెప్పి సహజీవనం మొదలు పెడతారు. ఇదే క్రమంలో వారి పిల్లల్ని కూడా కనొచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి ఏ లోటు లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేము అని నిర్ణయించుకున్నా ఈ బంధం నుంచి స్వతంత్రంగా బయటకు వచ్చే స్వేచ్ఛ ఈ అమ్మాయిలకు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. సహజీవనం చేసే అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి వారితో సహజీవనాన్ని మొదలు పెట్టిస్తారు. భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలన్నా కూడా పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులు భరిస్తారు. ఈ ఆచారాన్ని అక్కడి తెగవారు దఫాగా పిలుస్తారు. అలాగే వరుడి ఇంట్లోనే పెళ్లి వేడుకలన్నీ ఘనంగా నిర్వహిస్తారు. వందలేళ్ల నుంచి గరాసియా తెగ ప్రజలు అనే సంప్రదాయాన్ని పాటిస్తారు. పైగా ఈ వింత ఆచారాలే వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు వంటివెన్నో తగ్గించాయని అక్కడి వారు చెబుతున్నారు.